ఒక పరీక్షలో 32% మార్కులు వచ్చిన విద్యార్థి పాస్ అవుతాడు. ఒక విద్యార్థి 125 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 35 తక్కువ పొంది ఫెయిల్ అయ్యాడు. ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని? పాస్ మార్కులను తెలుసుకుందాం. ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 125. పాస్ మార్కుల కన్నా 35 తక్కువ పొంది ఫెయిల్ అయ్యాడు. అంటే 125 ప్లస్ 35ను కూడితే 160 పాస్ మార్కులు. పరీక్షలో 32% మార్కులు వచ్చిన విద్యార్థి పాస్ అవుతాడు అన్నాడు. అంటే పాస్ మార్కులు 160. అంటే 160 అనేది 32% అవుతుంది. మరి 100% ఎంత అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ 160. 100/32 ఇంటూ 160. 16 రౌండ్లు 32, 16 పదులు 160, 2 ఒకట్లు 2 ఐదుల 10. 100 ఇంటూ 5 500. పరీక్ష యొక్క గరిష్ట మార్కులు